ఇష్టానుసారంగా విపరీతంగా కొట్టి సార్ లాస్ట్ కి మెడికల్ రిపోర్ట్స్ కూడా తేల్చి చెప్పినాయి. ఆ రోజులు ఎవరు మాట్లాడలా. ఈ రోజు ఈయనను కొట్టారు 3rd డిగ్రీ చేశారు, గొడ్డును బాదినట్టు బాధారు అంటున్నారు సార్. అవి ఎంత వాస్తవాలో ఈరోజు వాళ్ళకే క్లారిటీ ఉండాలి సార్. బొద్దులూరు యుఎస్ లో ఉంటారు సార్. ఆయన కూడా సోషల్ మీడియా యాక్టివిస్టే సార్. ఆయన కూడా గతంలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు సార్. ఎయిర్పోర్ట్ లో దిగంగానే తీసుకెళ్లి గుంటూరుకు తీసుకెళ్ళిపోయారు స్టేషన్. 2 days నేను కొట్టారు తిట్టారని కంప్లైంట్లు చేయండి సార్. 2 days. శేఖర్ గారికి కూడా బాగా తెలిసి ఉండొచ్చు సార్. ఇక్కడ చట్టాల చేతిలోకి ఎవడు తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు, గొడ్డును బాధినట్టు బాధారంటే ఈ రోజు నడవలేకపోతున్నాడు. మేము కూడా సార్ మేము అందరం బాధితులమే. వర్మ గారు 14 days నేను కూడా జైల్లో ఉన్నాను సార్. అవును సార్. నన్ను తీసుకెళ్లి పోలీసులు కొడితే నా తల పగిలిపోయిందని భయం వేసింది నాకు. ఆటో కేసు కొడితే నాది కూడా ప్రాణమే సార్. ఆ రోజులు ఎవరు మాట్లాడలేదు సార్. సార్ ఇక్కడ ఇందాక శేఖర్ గారు ఏమన్నారంటే ఈ రోజు కూడా వర్మ గారు డిబేట్ నడుస్తుంటే కింద అమ్మ అలీ బూతులు తిడుతున్నారంటే సార్ నేను ప్రతిరోజు కూడా సార్ నేను ప్రతిరోజు ఏది 2014 నుంచి కాదు, 2019 నుంచి కాదు, ఈ రోజు 2024 తర్వాత కాదు, నేను ప్రతిరోజు కూడా సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే చెడు గురించి మాట్లాడాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసే మంచి గురించి నా సోషల్ మీడియా అకౌంట్ సజ్జా అజయ్ అఫీషియల్ అకౌంట్ సార్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే హాయ్ అన్న అనేది ఒకటే మెసేజ్ కామెంట్ ఉంటే నీ అమ్మ అనే మెసేజ్లు 100.